జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి మృతి చెందాడు. అంతేకాదు మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కాగా బాలుడి మృతి ఘటన స్థానికంగా కలకలం రేపింది. సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని అతని బంధువులు ఆరోపించారు. అంతేకాదు అస్వస్థతకు గురైతే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఫోన్ చేసి చెప్పడమేంటని బాలుడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మెట్పల్లిలోని అరపేటకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ రాజారపు మహేష్ లావణ్య దంపతుల 13 ఏళ్ల కుమారుడు గణాదిత్య ఉన్నాడు. ఇతను పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. అయితే గురువారం రాత్రి విద్యార్థులందరితో కలిసి నిద్రపోయిన అతను అర్ధరాత్రి తర్వాత వాంతులు చేసుకున్నాడు. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో తోటి విద్యార్థులు కేర్ టేకర్ వెంకటేష్ కు సమాచారం అందించారు. ఆయన ప్రిన్సిపాల్ విద్యాసాగర్ కు విషయం తెలిపారు. దీంతో ప్రిన్సిపల్ బాలుడి తండ్రి మహేష్ కు ఫోన్ చేసి బాలుడు అస్వస్థతకు గురయ్యాడని వెంటనే తీసుకెళ్లాలని చెప్పారు. ఆందోళన చెందిన బాలుడి తండ్రి మహేష్ పాఠశాలకు వెళ్లి బాలుడిని మెట్పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిపారు. ప్రిన్సిపల్ అంబులెన్స్ ను పిలిపించడం లేదా ఆసుపత్రికి తరలించడం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాలుడి తండ్రి ఆరోపించారు. కాగా ఉదయం విద్యార్థి అస్వస్థతకు గురై కాళ్లు వంకర్లు పోవడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్లు ప్రిన్సిపల్ విద్యాసాగర్ తెలిపారు. ఇక పోలీసులు గురుకుల పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. తమ కుమారుడు అనారోగ్యంతో మృతి చెందాడని దీనిపై విచారణ జరపాలని మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా 8వ తరగతికి చెందిన మరో ఇద్దరు విద్యార్థులు రాపర్తి హర్షవర్ధన్, ఆడేపు గణేష్లు శుక్రవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం వారి కుటుంబ సభ్యులు నిజామాబాద్ కు తరలించారు. అందులో బాలుడు గణేష్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషపురుగు కుట్టడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇక్కడి పాఠశాలలోని స్టాఫ్ నర్సు బదిలీ కాగా ఆమె స్థానంలో ఇంకా ఎవరూ రాకపోవడం గమనార్హం. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో మహేష్ లావణ్య దంపతులు విలపించిన తీరు అందరినీ కలిచివేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.